సువార్త కూడికలో యేసుక్రీస్తు రెండవ రాకడ సూచనలను గుర్చిన విషయాలను మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గుర్చిన సూచనలు ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించిన కొలది కొన్ని విషయాలు బైబిల్లో నుండి మనము నేర్చుకోబోతుంటున్నాం. ప్రపంచంలో ఎంతోమంది యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి ఎన్నో విధాలుగా ఎన్నో కోణాలుగా మాట్లాడుతూ వచ్చినారు. కాబట్టి కొందరు యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ లేదు, అయిపోయింది అని చెప్పేవారు కూడా లేకపోలేదు. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ ఉంది అని ఈ రెండు రకాలైన మరి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవమంతా కూడా ఏ మాటను బేస్ చేసుకునే మరి నిరీక్షణ కలిగి ఉంది భూమి మీద అంటే, యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన వస్తాడు, తను నమ్మిన వారిని తీసుకెళ్తాడు అన్న నేడు ప్రపంచ క్రైస్తవుల యొక్క నిరీక్షణ. మనందరి విశ్వాసం కూడా అదే, మనందరి విశ్వాసం అదే, మన నిరీక్షణ అదే. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఈ లోకానికి ఆయన మరలా రెండవసారి రాబోతున్నాడు, ఈ లోకానికి రెండవసారి రాబోతున్నాడు అన్న విషయాలు. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించి పలువురు రకరకాలుగా చెప్పినప్పటికీ ఏది సత్యము ఏది అసత్యం అన్నది మనము గ్రహించి సత్యమేదో అసత్యమేదో దానిని మనము నమ్మాల. సత్యమైన దానిని నమ్మాలి, అసత్యమైన దానిని విడిచిపెట్టాలి. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి రెండవ రాకడలో యేసుక్రీస్తు రెండవ రాకడలో సంభవించబోయే సందర్భాలు ఏంటి, మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతుంటున్నామంటే సూచనలు. యేసుక్రీస్తు రాకడ సూచనలు మాత్రమే మనం నేర్చుకోబోతున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు ఈ విషయాలు మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఒలివ కొండ మీద ఉండి శిష్యులతో మాట్లాడుతుంటున్న సందర్భాన్ని మనము చూడగలం. 1 నుండి 5 వచనాలు మనం చూద్దాం. 1 నుండి అంటే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి, మనం కొన్ని సందర్భాలు మాత్రమే 5 వచనాల వరకు మాత్రమే మనం చూద్దాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారి తిట్లేను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకునుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యదానం కొరకు. ప్రేంగల మా తండ్రి, ఘనమైన మీ నామమును బట్టి స్తోత్రాలు, మహిమగల మీ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరిచి పూజిస్తుంటున్నాం. ఈ రాత్రి రెండవ రాకడ సూచనలు మేము నేర్చుకోబోతున్నాం. దేవా, కనికరించి మీ వాక్యం ద్వారా మాట్లాడి దర్శించండి. మీ దాసును అభిషేకించి ప్రజల క్షేమం కొరకే వాడుతుంది. మీ దయను బట్టి మేము వేడుకుంటూ మా తండ్రి మీ సహాయాన్ని కోరుతూ కనికరించి సహాయం చేయమని మీ దాసు నోటిని ధారాళంగా ప్రభా ప్రజల కొరకే వాడుకున్నామని మైక్ యంత్రం ద్వారా అలాగే లైవ్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వాక్యం వినపడుతుండగా అనేకులకు క్షేమాభివృద్ధి కలుగునట్టు కృప చూపించడం దయగల నస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ రాత్రి యేసుక్రీస్తు రెండవ రాకడ యొక్క సూచనల గురించి ఈ రాత్రి మనం నేర్చుకోబోతుంటున్నాం. మన పాఠం ఏంటంటే రెండవ రాకడకు సూచనలేంటి. రెండవ రాకడకు సూచనలు. శిష్యులు ఒలివ కొండ మీద యేసుక్రీస్తు ప్రభు కూర్చుండినప్పుడు 3వ వచనంలో ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని మాతో చెప్పమనగా యేసు వారు తిట్లను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఎవడు మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. 5వ వచనంలో అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. యేసుక్రీస్తు రాకడ దినాలలో యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడ యేసుక్రీస్తు మొదటి రాకడ ఎప్పుడు జరిగింది? 2021వ సంవత్సరం 2021 సంవత్సరాల క్రితము మొదటి రాకడ. అంటే యేసుక్రీస్తు మానవ శరీరాకారమును ధరించి భూమి మీదికి రావడము, ఇది మొదటి రాకడ. ఈ భూలోకానికి యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడగా శరీరమును ధరించి మానవుడుగా పాప పరిహారం కోసం, మనుషులందరి పాప పరిహారం కోసం ఈ లోకంలోనికి రావడం. ఇక్కడ రెండవ రాకడ అని మనకు ఎందుకు చెప్పబడుతూ వచ్చిందంటే, రెండవ రాకడ అనే చెప్పబడిన మాటను మనం చూస్తే మొదటి రాకడ ఏదో మనకు ప్రశ్నార్థంగా ఉంది. రెండవ రాకడ యేసు వస్తున్నాడు అంటే మొదటి రాకడ ఏదో ఉంది అని, అంటే మొదటి రాకడ ఏదో జరిగిపోయింది అని. మొదటి రాకడ అంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవుడుగా భూమి మీదికి మానవ శరీరాకారమును ధరించి ఈ భూమి మీదికి వచ్చుటను గురించి మాట్లాడుతుంది. మానవ శరీరాకారముతో ఈ భూమి మీదికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన దాని గురించి మాట్లాడుతుంది. మానవుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఈ భూమి మీదకి వచ్చినాడు. ఇది మొదటి రాకడ. మొదటి రాకడలో ఏం జరుగుతూ వచ్చినాయి? మొదటి రాకడలో ఉండి రెండవ రాకడ యొక్క సూచనలు యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు ఎప్పుడు మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదటి రాకడలో ఆయన ఉండి ఆయన వచ్చి శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏ రాక గురించి మాట్లాడుతున్నాడు? రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. శిష్యులు ఏమని అడుగుతున్నారు? నీ రాకడకు సూచనలేవి? నీవు రెండవ రాకడలో వస్తున్నావు కదా, మరి ఏమేమి సూచనలు దొరుకుతాయి అని శిష్యులు అడుగుతున్నప్పుడు యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, యేసు వారి తిట్లను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అంటే ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అంటే ఎవరో మోసం చేసేవారు భూమి మీద ఉన్నారు. అంటే ఏమని మోసం చేస్తారంట? 5వ వచనంలో అనేకులు నా పేరుతో వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇది నాలో బాబాలు ఎక్కువైపోయారు. క్రైస్తవంలో బాబాలు ఎక్కువైనరు. తర్వాత హిందువులలో కూడా బాబాలు ఎక్కువైనారు. అంటే బాబాలు ఎక్కువైపోయినారు. అంటే యేసుక్రీస్తు పేరుతో ఈ లోకానికి వచ్చిన పుట్టగోగుల్లాగా పుట్టుకొచ్చిన మరి బాబాలు నేనే క్రీస్తునని చెప్పేసి మరి ఈ విధంగా మోసం చేస్తారు. ఇదిగో అక్కడ అద్భుతాలు, ఇదిగో ఇక్కడ సూచక క్రియలు, ఇక్కడ మహత్కార్యాలు అని చెప్పేసి మిమ్మల్ని ఈ విధంగా చెప్పినప్పుడు మీరు మోసపోవద్దు అని చెప్తా ఉన్నాడు. 24వ వచనంలో చూడండి ఎట్లా మోసం చేస్తాడు. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములను కనపరుస్తారంట. మహత్కార్యాలు కనపరుస్తారు, గొప్ప సూచక క్రియలు చేస్తారు. అంటున్నారా?
యేసుప్రభువే అంటున్నాడు ఈ మాట. సూచక క్రియలు చేస్తారు, వాళ్ళు గొప్ప సూచక క్రియలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు, అయితే మీరు మోసపోవద్దు అంటాడు. వింటున్నారా? కాబట్టి యేసుక్రీస్తు కాలంలో, యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా మొదటి రాకడలో కూడా ఆయన యేసుక్రీస్తు వారు భూమి మీదకి మానవుడుగా వస్తున్నాడు. మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వస్తున్నాడు అన్న వార్త వినగానే ఎంతోమంది క్రీస్తు అనే పేరుతో ఎంతోమంది పుట్టకొచ్చినట్ట. పేరు మరి వస్తాడు అనగానే వీళ్ళందరూ అలా సిద్ధమవుతున్నారు అంటే క్రీస్తు ఈ లోకానికి వస్తున్నాడు, ఆయనే అభిషిక్తుడు. క్రీస్తు అంటే ఎవరు? అభిషిక్తుడు, విమోచించేవాడు. కాబట్టి ఆ వ్యక్తికి ఎలాంటి గౌరవం ఉంటుంది, ఎలాంటి మరి స్థానం ఉంటుంది. కాబట్టి అబద్ధపు క్రీస్తులు కూడా ఏం చేసినట్ట, అదే పేరుతో ఇక్కడ పలువురిని మోసం చేస్తారు, జాగ్రత్త అని చెప్తారు అనమాట. నా పేరు చెప్పుకుంటారు. ఎవరి పేరు వాడుకుంటారంట? యేసు ప్రభు వారి పేరు వాడుకుంటారంట. నా పేరుతో అనేకులు వస్తారు. పేరు ఎవరిది? యేసుక్రీస్తు. యేసుప్రభు ఉన్నాడా? యేసుప్రభు ఉన్నాడు వాళ్ళల్లో, కానీ పేరు ఎవరిది ఉంటుంది? యేసుప్రభు. ఈరోజు ఆయా ప్రాంతాల్లో మనం చూసిండ్రా, పేర్లు ఏమో ఉంటాయి కానీ, బైబిల్స్ ఏమో ఉంటాయి కానీ వాళ్ళ దగ్గర ప్రభు ఉన్నాడు. వాళ్ళ దగ్గర వింటున్నారా? ప్రభు వాళ్ళ దగ్గర ఉన్నాడు. యేసుక్రీస్తుకు మహిమ ఉండదు, యేసుక్రీస్తుకు ఘనత ఉండదు వాళ్ళ దగ్గర. పేరు ఇది కార్యక్రమాలేమో ఎవరి పేరుతో చేస్తారు? యేసు ప్రభు పేరుతో కార్యక్రమాలు. ఇప్పుడు చూడండి, ఇంకా క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ ఎవరి పేరుతో జరుగుతుంది? యేసు ప్రభు పేరుతో. జరిగేది మనుషుల కార్యక్రమాలు. వింటున్నారా? జరిగేది ఏం జరుగుతున్నాయి? మనుషుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. యేసు ప్రభు ఉన్నాడు అక్కడ. యేసు ప్రభు ఘనత రాదు. వింటున్నారా? డ్యాన్స్ ప్రోగ్రాములు, భయంకరమైన మరి ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ క్రిస్మస్ అన్నది ప్రపంచవ్యాప్తంగా జరిగేది. క్రిస్మస్ అనేది ఎక్కడ జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారు చేసుకుంటున్న ఒక పెద్ద పండుగ ఇది. అందరికీ పండుగ ఇది. క్రిస్మస్ అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ పండుగ. ఈ పండుగ ఒక నెల రోజుల నుండి చేస్తూ ఉంటారు. 25 నుండి 25 వరకు, నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు. వింటున్నారా? ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న మరి క్రిస్మస్. యూత్ క్రిస్మస్ అంట, స్త్రీల క్రిస్మస్ అంట. ఈరోజు ఒక బోర్డు చూసిన, స్త్రీల క్రిస్మస్ అంట ఒక బ్యానర్ మీద. ఇంకా సెమీ క్రిస్మస్, ఇంకా క్యాండిల్ సర్వీస్. వింటున్నారా? ఈ కార్యక్రమాలన్నీ దేనికోసం? ఎంజాయ్ చేసుకోవడానికి, అంతేనా? మనం సంబరపడడానికి, తినడానికి, త్రాగడానికి. యేసుప్రభు అంటాడు, ఇది సమయమా? తినడానికి, త్రాగడానికి ప్రజలు లేచిరట. వింటున్నారా? ఇది సమయమా? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చినాడు? దాన్ని చాటి చెప్పాలా ప్రజలలో. అదే నిజమైన క్రిస్మస్. యేసుక్రీస్తు పేరుతో ఈరోజు జరుగుతుంటున్న మరి మోసాలు, యేసుక్రీస్తు పేరుతో జరుగుతుంటున్న మోసాలు. మరి ఇదంతా కూడా దేవునికి మహిమ వస్తుందంటే దేవునికైతే మహిమ రాదు. ఆయన పేరు చెప్పుకొనే వస్తారంట, ఆయన పేరుతోనే చేస్తారంట. వింటున్నారా? పేరు ఎవరిది ఉంటుంది? యేసుప్రభు పేరు ఉంటుంది. ఇలాంటి ప్రజలంతా ఒకరోజు యేసుప్రభు మరి తీర్పులో నిలబడినప్పుడు, ఇదిగో మేము నీ పేరుతో ఇవి చేయలేదా అంటున్నప్పుడు యేసుప్రభు ఏమంటాడు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు పేరు చెప్పుకొని చేస్తున్నారు. 7వ అధ్యాయము 21వ వచనం. 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగనని, అక్రమం చేయవల్ల నా ఎదురుని పొండని వారితో చెప్పాను. 24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును
బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. యేసు ప్రభు మాటలు విని చేయాలే కానీ, వింటున్నారా? యేసు ప్రభు మాటలు విని చేయాలే కానీ, యేసు ప్రభు మాట ప్రకారం చేస్తే దానికి ఫలితం ఉంటుంది. కానీ యేసు ప్రభు ఆజ్ఞ లేకుండా, యేసు ప్రభు అనుమతి లేకుండా మనమేదో చేస్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? యేసు ప్రభు అనుమతి లేకుండా చేస్తే ఏముంటుంది? మీరెవరో నాకు తెలియదు. అసలు మీరెవరు, అసలు మీరెవరు అనే పరిస్థితికి మరి వస్తుంది. అసలు మీరెవరు? కాబట్టి యేసుప్రభు అదే అంటున్నాడు, మీరెవరు అమ్మడు అంటున్నాడా? ఏమంటాడు చూడండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అక్రమం చేయవార్ల. మీరు నా పేరు వాడుకుంటారు కానీ నా చిత్తం చొప్పున మీరు చేయడం లేదు. రెండవ రాకడ సూచనలు ఏంటి అంటే, పలువురిని మోసం చేస్తారంట. ఎలా, ఏం చెప్పి మోసం చేస్తారంట చెప్పండి? ఎలా మోసం చేస్తారు? ఆయన పేరుతోనే మోసం చేస్తారంట. ఆయన పేరుతోనే. మార్క్స్ వార్తలు కూడా ఈ మాట ఉంటుంది, చూద్దాం. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 5వ వచనంలో. మార్క్స్ వార్త 13:5వ వచనంలో, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. యేసు వారితో చెప్పసాగను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అది ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ముఖ్యంగా సూచనలు ఏంటంటే, మొదటి సూచన ఏంటి? మోసపోవద్దు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ రాకడకు సూచనలు ఏంటి ప్రభు అంటే, మొదటిగా ఏం చెప్తున్నాడు? మీరు మోసపోవద్దు. మోసం వింటున్నారా? సైతానే మోసగాడు. కాబట్టి అనేకులను మోసం చేసి తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, వింటున్నారా, తప్పుడు మరి విషయాల యందు వారిని ఏం చేస్తారంటే, వారిని నడిపించి ఈ విధంగా దేవుడి నుండి, యేసుప్రభు రాకడకు కనిపెట్టకుండా వారిని ఎలాగైనా సరే తప్పించి నిరుత్సాహపరిచేటట్లు చేయాలన్నదే సాతాను ఉద్దేశం. సాతాను పన్నాగం ఏంటంటే, యేసుప్రభు యొక్క రాకడకు ఎదురు చూడకూడదు, కనిపెట్టుకోకూడదు, సిద్ధపడకూడదు. యేసుప్రభు వచ్చినప్పుడు ఏం చేయాలి? విడువబడాలా. వాని పనులన్నీ ఎలా ఉంటాయి? చెడగొట్టేదే ఉంటుంది. అంటున్నారా? వాని పనులన్నీ చెడగొట్టడమే ఉంటుంది, బాగు చేయడం అన్నది ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మోసపోకుండా చూడాలంట. మోసపోకుండా సిద్ధపడాలి. ఇంతకు మోసపరిచేది ఎవరు? బైబిల్లో చూద్దాం. మోసపరిచేది ఎవరు? అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనంలో. ఇంతకు మోసపరిచేది ఎవరు? అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం. మోసపరిచేది ఎవరు? 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? సాతాను ఏం చేసిందంట? హృదయాన్ని మోసపరిచింది. ఎందుకు? నువ్వు ఇదంతా తీసిపోయి వాళ్ళకి ఇస్తే ఎట్లా? నువ్వు కొంత దాచుకో అంటే మోసం చేసిందంట. మోసం అంటే సైతాను అనగానే మనకు ఏమర్థం కావాలి చెప్పండి? కనిపించే శక్తి కాదు. సైతాన్ అంటేనే ఏంటది? కనిపించని దుష్టశక్తి, అదృశ్య అంటే దృశ్య రూపంలో ఉండదు అది. సైతాన్ అదృశ్యం. వింటున్నారా? గాలి కనపడుతుందా? గాలి కనపడదు. అలాగే సైతాన్ కూడా అదృశ్యుడు, కనపడ్డు. వాని కార్యాలు ఎరిగి ఉండాల. కొరింథీ రాసిన పత్రికలో 2వ కొరింథీలో పౌలు అంటాడు, సాతాను తంత్రములను మేము ఎరగని వారము కాం. సాతాను తంత్రములను ఎరగని వారం కాం అంటే వాని చేతిలో మోసపోకుండా ఉండుట కొరకు వాని తంత్రాలు ఎరగాల. వాడు తంత్రగొండి. ఎవరంట? తంత్రగొండి. వాడు తంత్రాలు ఏం చేస్తాయి? మనల్ని మోసపరుస్తాయి. తర్వాత ఇంకేమంటున్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో, అబద్ధ ప్రవక్తను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మాలు వేసుకొని మీ వద్దకు వస్తారు కానీ లోపల వాళ్ళు ఎలా ఉంటారంట? క్రూరమైన తోడేలి.
మన మధ్యకి ఒక వ్యక్తి వచ్చినాడు మధ్య. ఎట్లున్నాడు చెప్పండి? మంచి పైకి చూడడానికి చాలా మంచిగా కనపడి, కానీ లోపల ఏముంది? క్రూరమైన తోడేలు స్వభావం. వింటున్నారా? క్రూరమైన తోడేలి స్వభావం. దేవుని భయం లేదు బొత్తిగా. మళ్ళా దేవుని పేరుతోనే వచ్చిండు. ఎట్లా వచ్చిండు? దేవుని పేరుతోనే వచ్చిండు. అయ్యో నేను సేవ చేస్తాను, నేను సేవకునే అని దేవుని సేవ అనే పేరుతో వచ్చిండు. వింటున్నారా? కాబట్టి అతనిలో ఏ మార్పు కూడా కనపడలేదు. వింటున్నారా? అంటే ఆ చెట్టు ఫలమును గూర్చి కనుక్కోవచ్చు అంట. చెట్టు ఫలమును శిష్యులు అడుగుతారు, వాళ్ళు ఎలా మనం కనుక్కోగలమంటే ఆ చెట్టు ఫలమును చూసి కనుక్కోవచ్చు అంట. అబద్ధ ప్రవక్తలు ఎవరు, ఎలా ఉంటారు అనేది వారి యొక్క లక్షణాలు. చెట్టు గుణము ఎలా తెలుసుకోగలమంటే చెట్ల ఫలముల ద్వారా మనం తెలుసుకోవచ్చు అంట. చెట్టు గుణాన్ని ఎరగాలంటే చెట్ల ఫలముల ద్వారా తెలుసుకోవచ్చు అంట. చెట్లు ఫలాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు యాప చెట్టు అయితే చేదు ఉంటుంది, తర్వాత ఇంకా చింత చెట్టు అయితే పులుపు ఉంటుంది, మామిడి చెట్టు అయితే తీపి ఉంటుంది, ఊరు ఉంటుంది, పులుపు ఉంటుంది, అన్ని గుణాలు ఉంటాయి దాంట్లో. అంటే అలాగే చెట్టు గుణం అర్థం కావాలంటే దాని ఫలాలు అంటే వారిలో ఉన్న క్రియలు, వారిలో ఉన్న పనులు, వారి యొక్క శాస్త్రాలు, వారి బుద్ధులు చూసినప్పుడు అర్థమైపోద్ది. ఏమని? వీళ్ళు అబద్ధ ప్రవక్తలు, తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు. కాబట్టి వారికి దేవుని భయం ఉండదంట. బొత్తిగా దేవుని భయము కొంచెం కూడా ఉండదు. అయ్యో ఎట్లా, నేను ఇట్లా చేస్తున్నా కదా, ఇట్లా మాట్లాడుతున్నా కదా, మరి ఏంటి పరిస్థితి ఏంటి అని దేవుని భయం కొంచెం కూడా ఉండదు. భయపడరు. ఉంటున్నారా? ప్రస్తుతం మోసం చేయాలంతే. అందరిని ఏం చేయాలా? మోసం చేయాలి, అబద్ధం మాటలు చెప్పాలా, ఈ విధంగా. కాబట్టి ఇలాంటి వారు మరి ఎంతోమంది మరి యేసు ప్రభు పేరు చెప్పుకొని బ్రతుకుతున్న వాళ్ళు, యేసు ప్రభు పేరు చెప్పుకొని వారు కడుపు నింపుకుంటున్నవారు ఎంతోమంది గలరు. రోమా 16:18 ఇలాంటి వారందరిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే కడుపుకు దాసులంట. వీళ్ళెవరు? కడుపు నింపుకోవడానికి యేసు ప్రభు పేరు చెప్పుకుంటా అంటారు అనమాట. కడుపు నింపుకోవడానికి. చదవండి అన్నమాట. రోమా 16:18 ఎవరికంట దాసులు? వారు కడుపు నింపుకోవడానికి ఇన్ని అబద్ధాలు ఆడాలనా? వారు ఏం చేస్తారంట? ఇంపైన మాటలు. ఎలా ఉంటాయి చెప్పండి? మనం అనుభవించినాం, నిజంగా మనం అనుభవించినాం. ఎంత మంచి మాటలు, ఎంత ఇంపైన మాటలు. ఇంకా వాళ్ళ ఇచ్చకముల వలనను నిష్కాపటమైన మనుషులను మోసం చేస్తారంట. ఇచ్చకముల ద్వారా నిష్కాపటమైన వారు ఏం చేస్తారు పాపం? ఇంకా అబ్బో అవునంట అని చెప్పేసి అమాయకంగా ఏం చేస్తారు? పట బీబీస్తారు, అట్టిస్తారు, అట్టి సాయం చేస్తారు. ఇంటున్నారా? బైబిల్ వాక్యం ఇంత స్పష్టంగా బైబిల్లో ఉన్నా ఎందుకు మోసపోతున్నాం మనం? వింటున్నారా? అసలు ఎందుకు మోసపోతున్నాం? కాబట్టి యేసుక్రీస్తు పేరుతోనే వస్తారంట. మళ్ళీ వేరే పేరుతో రారు. వేరే పేరుతో వస్తే భుక్తి దొరకదు. ముక్తి తర్వాత భుక్తి అంటే తిండి దొరకదు. ఇప్పుడు తిండి సంపాదించుకోవడానికి ఏం చేయాలా? మోసం చేయాలా, మోసపు మాటలు మాట్లాడాలా. మొత్తానికి మనకు ఒక పాఠం నేర్చుకున్నాం మనం. అయితే దొరకదా? అట్లా ఎంతోమంది మోసపోయినారు. వింటున్నారా? మోసపోతున్నారు కూడా. పైకి గొర్రె చర్మము, లోపల క్రూరమైన తోడేలు. అతని మాటలు, అతని శాస్త్రాలు అసలు ఏమీ మార్పు లేవు. అలాంటి భయంకరమైన వ్యక్తిని మనం చూసినాం కళ్ళతో. మన దగ్గరకు వచ్చినప్పుడు వాటి వారు దేవునికి కాదంట. ఎవరికంట? కడుపుకే దాసులు. రెండవ రాకడల్లో జరిగే సూచనలు ఏంటంటే ఇవే మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయా లేదా? నడుస్తున్నాయి. పలువురిని మోసం చేస్తారు. యేసుప్రభు పేరు చెప్పుకొనే వస్తారు, మోసం చేస్తారు. ఇంకేం చేస్తున్నాడు తెలుసా? భ్రమ పెడతారంట. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాల్లో భ్రమ పెడతారంట. వ్యర్థమైన మాటలు చెప్పి, వింటున్నారా,
ఆ మాటలు కూడా ఎలా ఉంటాయంటే చాలా, ఓ అవివేకులైన ఓ అవివేకులైన గలతీయులారా, గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్లుగా ఆ, యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడలేదు కదా, సిలువ వేయబడినట్లుగా ప్రభునేసు క్రీస్తు మీ ఎదుట ప్రదర్శింపబడెను కదా. ప్రదర్శింపబడిను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను. ఆ, మీ ఎదుట కనబడింది కదా. మరలా మీ యేసును సిలువ వేయబడలేదు, ఆయన క్రీస్తు కాదని ఎవడు మిమ్మల్ని భ్రమపరిచిండొచ్చి? ఇంత స్పష్టంగా చూసినా, ఇంత స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి విన్నా, చూసినా మోసపోయినారంటే ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. గలతీలో ఉన్న సంఘం, గలతీ సంఘం విశ్వాసులు ఏం చేసిరంట? మోసపోయారంట. వాళ్ళు కూడా ఎవడు భ్రమ పెట్టినట్టు తప్పుడు బోధలతో ఏం చేసిరంటే వారిని భ్రమపరిచిరంట. భ్రమపరిచేది ఏంటి? దయ్యమే. దయ్యపు ఆత్మ ఉంది, భ్రమపరిచే ఆత్మ. 4వ అధ్యాయం, 1 యోహాను 4వ అధ్యాయము 6వ వచనం చివరి లైన్లో ఉంది చూడండి. మా ఇందువలన సత్యస్వరూపైన ఆత్మయేదో ఆ, భ్రమపరచు ఆత్మయేదో తెలుసుకొనుచున్నాము. ఏం చేస్తుందట? భ్రమపరిచే ఆత్మ కూడా ఉంది. భ్రమపరిచే ఆత్మ కూడా ఉంది. భ్రమపరుస్తుందంట. ఎవడు మిమ్మల్ని భ్రమపరిచెను అంటే ఎవరు పరుస్తున్నాడంట? ఒక ఆత్మ ఉంది ఈ లోకంలో. సత్యస్వరూపి అయిన ఆత్మకు ఆపోజిట్గా మరో ఆత్మ ఉంది. సేమ్ అలాగే సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ. సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే అబద్ధపు ఆత్మ, భ్రమపరిచే ఆత్మ కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో కొన్ని ఆయన మాటలు వచ్చి, నేను నిజమైన ద్రాక్ష వల్లిని అంటాడు. నేను నిజమైన ద్రాక్ష వల్లిని అంటే డూప్లికేట్ ద్రాక్ష వల్లి కూడా ఉంది అని. ఒరిజినల్ ఉందంటే డూప్లికేట్ కూడా ఉంది. ఒరిజినల్ ఉందంటే డూప్లికేట్ కూడా ఉంది. అలాగే సత్యస్వరూపమైన ఆత్మ ఉందంటే ఆత్మకు ఆపోజిట్ ఏ ఆత్మ ఉంది? భ్రమపరిచే ఆత్మ కూడా ఉంది. ఈ ఆత్మ ఏం చేస్తుంది చెప్పండి? ఉన్నదాన్ని కూడా లేదు అనే భ్రమపరుస్తుంది. ఉన్నదాన్ని కూడా లేదు అనే భ్రమపరుస్తుంది. ఏదైనా తోటలో అవ్వను భ్రమపరచలేదా? ఏదైనా తోటలో అవ్వను భ్రమపరిచింది ఈ ఆత్మే. మీరు దేవతలు అయిపోతారని అంటే ఆల్రెడీ వీళ్ళు దేవతలే. అవ్వ ఆదాములు ఎవరు? వీళ్ళు దేవుని కుమారులే. ఏదైనా తోటలో వాక్యం ఏం చెప్తుంది ఆదాము గురించి? లూకా కొలస్సీ 2వ అధ్యాయం 4వ వచనంలో చక్కని మాటలతో చక్కగా మోసం చేస్తారట. కొలస్సీ 2వ అధ్యాయం 4వ వచనంలో ఎవరైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా. అబ్బా, ఏ మాటలు అంటే ఈ మాటలు వ్యర్థమైన మాటలతో అనుకుంటే మళ్ళీ చక్కని మాటలు కూడా చెప్తారంట. చక్కని మాటలు చెప్పి చిక్కగా ఏం చేస్తారు? చిక్కగా కలిపి పక్కకు లాక్కపోతారట. మోసపోయే దినాలు ఇవి. ఏ దినాలు ఇవి? కడవరి దినాలు. యేసుక్రీస్తు ప్రభు వచ్చే దినాలు, కడవరి దినాలు. మోసము ఎక్కడెక్కడ జరుగుతుంది? ఎవడు మోసపరచకుండా అంటే భ్రమచేత మోసపరుస్తూ ఉన్నాడు. వ్యర్థమైన మాటలు, తర్వాత భ్రమపరిచి ఇంకేం చేస్తారు? వ్యర్థమైన మాటలు చెప్పి, చక్కని మాటలు చెప్పి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడకు పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు. 2వ పత్రిక చదివింది. 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన చదువు ఏముంది? చాలు. ఇక్కడ మొదటి తెస్సలోనికలో చూడండి. మొదటి తెస్సలోనికలు బోధలలో కూడా మోసం జరుగుతుందంట. మా బోధలు కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. ఎంచబడిన వారమై
హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఈ బోధ ఎలా ఉంది? మనుషులు సంతోషపెట్టే బోధ ఎలా ఉంటుంది? మోసం చేస్తుందంట. చాలామంది బోధ ఎలా ఉండాలని ఇష్టపడతా అంటారు. మాకు దెబ్బలు వద్దు, మాకేం కావాలా? నవ్వులాట్లు కావాలి. ఇప్పుడు ఏం కావాలా? ఒక ఆయన ఏం చెప్పినట్టే, సేవకుడు ఏం చెప్పినట్టే, మందిరంలోకి వచ్చిన తర్వాత చాలా సంతోషంతో మందిరంలోకి వస్తాం. పోయేటప్పుడు కన్నీళ్ళతో పోవాలంట. ఎందుకు కన్నీళ్ళతో పోవాలంట పోయేటప్పుడు? దేనికి చెప్పండి? దేనికి? వాక్యము ఆ చెంప ఈ చెంప పాల్గొడుతూ ఉంటుంది మనల్ని. వింటున్నారా? మనల్ని సరిచేయడానికి, మనలో ఉన్న బలహీనతలు చూపించి మనల్ని సరిచేయడానికి, గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పి, బుద్ధి చెప్పడము, హెచ్చరించడము, మనల్ని సరిచేయడానికి వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు కన్నీళ్ళు రాకేముంది చెప్పండి? వింటున్నారా? అలాంటి బోధ ఆరోగ్యకరమైనది బోధ అని చెప్పి పౌలు అంటాడు. ఆరోగ్యకరమైన బోధ అంటది. అంటే మన క్షేమము కొరకు, మన బాగు కొరకు వాడబడుతుంటున్న బోధ. బోధలు కూడా మోసం జరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ మోసం జరుగుతుంది? మొదటిది వ్యర్థమైన మాటలు, ఇంకా ముందు భ్రమపెట్టి. మొదటిది ఏంటి? భ్రమపెట్టి మోసం చేస్తారు. రెండవది వ్యర్థమైన మాటలు చెప్పి మోసం చేస్తారు. తర్వాత మూడవది చక్కని మాటల చేత చిక్కగా మోసం చేస్తారు. ఇంకా నాలుగోది మొదటి తెస్సలోనికలు 2:3 మనుషులు సంతోషపెట్టే బోధలు చేసి, చెప్పండి, మోసం చేస్తారంట. మోసం జరుగుతుంది. బోధలు కూడా మోసపోయే ప్రమాదం ఉంది. బోధ ద్వారా కూడా చూడబ్బా, ఈడికి పోతే ఇది కఠినమైన పథ్యం ఉండాలా, అక్కడ పోతే పథ్యం ఉండదు. అక్కడ ఏం ఆ బోధలు కూడా ఎట్లుంటాయి? అనుకూలంగా ఉంటాయి. అనుకూలంగా బోధ చేస్తేనే, లేకపోతే సంఘ పెద్దలు ఏం చేస్తారు? సంఘ పెద్దలు పంపించేస్తారు. నువ్వు వద్దు, ఇక్కడ మాకు అనుకూలంగా నువ్వు బోధ చేయడం లేదు కనుక నువ్వు వద్దు అని పంపించేస్తారు. వింటున్నారా? ఇలా మనుషులకు భయపడి అనుకూలమైన బోధలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనుషులను నొప్పించకుండా, మనుషులకు బాధ కలగకుండా, బోధ అనేది మనుషులకి ఏం కలగాల? బోధ వలన బాధ కలగాల. బోధ ద్వారా మనుషులకి ఏం కలగాల? ఏం బాధ? అయ్యో, నేను ఇంతటి పాపినా, ఇంతటి దౌర్భాగ్యనా, ఇంతటి నీచమైన వాడిని బాధ కలగాల. దున్నపోతు మీద వాన కురిసినట్టు ఎంతన్నా బోధ చేయి, దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉందనుకో, అది పనిచేస్తుంది. ఆరోగ్యకరమైందా? అది ఆరోగ్యకరమైందా? నువ్వు ఎన్ని బోధలు నిండు అలాంటి బోధలు ఎన్నైనా విను, మన లోపల అవి పనిచేయవు. అది మనకు క్షేమాభివృద్ధి కలగజేయవు. వింటున్నారా? పేతురు చూడండి ఎలాంటి బోధ చేసిండో. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36. మీరు సిలువ వేసిన యేసునే దేవుడును ప్రభుగాను క్రీస్తుగా నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. 37 వారి మాట విని హృదయములో నొచ్చుకొని, కింద పుట్నోట్స్లో చూడండి, హృదయంలో నొచ్చుకొని అనే మాట కింద పుట్నోట్స్లో చూడండి, పొడవబడి. ఈ మాటలు ఏం చేస్తున్నాయట? హృదయానికి పొడుస్తూ ఉన్నాయి. పొడుచుకుడు ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? మాటలు, దేవుని మాటలు హృదయానికి పొడుచుకుడు ద్వారా ఏం జరుగుతుంది? చదువు, కింద చదువు. ఏం జరిగింది పొడవబడు ద్వారా? సహోదరులారా, మేమేమి చేయవలెనని పేతురును కడమ వారిని అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం చేయాలా? బాప్తిసం పొందండి. ఇది ఆరోగ్యకరమైన బోధ, మనకు క్షేమమును కలిగించే బోధ. ఎంత విన్నా ఆ మాటలు మనల్ని పొడవలేదంటే అక్కడ ఏమైపోయింది? స్పర్శ లేదు. పక్షవాతం వచ్చిన చేతికి కానీ కాలికి కానీ చూడండి, గిచ్చండి, కొట్టండి, ఏమన్నా స్పర్శ ఉంటుందా? అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ భాగానికి రక్త నరాలు ఏమైనాయి? గడ్డగట్టినాయి, బ్లాక్ అయిపోయినాయి. అందుకు పనిచేసే స్పర్శ లేదు.
మన హృదయము ఆయన మాటలతో ఏం చేయబడాలా? పొడవబడుతున్నప్పుడు ఏమైందంటే మనం సరి చేసుకోవడానికి వీలవుతుంది, మనం చక్కబెట్టుకోవడానికి వీలవుతుంది. వింటున్నారా? మనల్ని సరి చేస్తుంది ఆ మాటలు, మన సరైన రూట్లో పెడుతుంది. కాబట్టి మనకు ఆ మాటలు మన హృదయాన్ని పొడవడం లేదు. అంటే మనకు హృదయం ఏమైపోయిందంటే కఠినమైంది. వింటున్నారా? ఇప్పుడు పొట్టేలు కానీ ఆ పొట్ట ఉంటుంది కదా, అదంతా పోవాలంటే ఏం చేయాలా? కత్తి పెట్టి చీలుస్తారు దాన్ని. చూసినా మీరు దాన్ని ఎప్పుడైనా కోసేటప్పుడు? దాన్ని ప్రత్యేకంగా దాన్ని తీసి తగిలిచ్చి ఇటు పెట్టి దాన్ని చీలిస్తేనే కానీ, దాన్ని తీసి పొరలు తీసి దాన్ని కడిగితే కానీ పోదు అది. లేకపోతే బాగుంటుందా? కడకపోతే బాగుంటుందా? దాన్ని ఏం చేయాలా? చీల్చాలి. పొడిస్తేనే లోపల ఉన్న కసురంతా బయటకు వస్తుంది, పొడవకపోతే రాదు. అయ్యో నన్ను పొడిస్తే ఎట్లా అంటే లోపలే ఉంటుంది అదంతా. కాబట్టి దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే, మనకు అనుకూలమైన బోధ మనకి ఎప్పటికీ మనల్ని ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది. ఇది జాగ్రత్త, ఇది మనసులో పెట్టుకోండి ఎప్పటికీ. మనకు అనుకూలమైన బోధలు మనల్ని ఏం చేస్తాయంటే, మనకు అనుకూలమైన బోధలు నరకానికి తీసుకెళ్తాయి. తిమోతి రాసిన పత్రికలో పౌలు అంటాడు, వారికి తమకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకున్నారంట. తమకు అనుకూలమైన బోధలు ఏర్పరచుకున్నారంట. తిమోతి రాసిన పత్రికలో పౌలు అంటాడు. చూద్దాం 2 తిమోతి 4:3 చూద్దాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. హితబోధ అంటే కింద పుట్టినోట్స్లో ఏముంది? ఆరోగ్యకరమైన బోధను సహింపక. ఇంకా ఏం బోధ కావాలంట? స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను, స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను ఏం చేస్తారంట? బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము. ఈ కాలం ఏ కాలం చెప్పండి? ఏ కాలంలో ఉన్నాం మనం? కల్పనా కథల కాలం వైపు ఉన్నాం. వింటున్నారా? సత్యం వైపు చెవులిస్తే బాగుపడినట్లే. కల్పనా కథలు, బోధ ఏముండాలా? ఆ బోధలో సత్యం ఉండదు. అబద్ధములు, కల్పితాలు. చూసినారా? కల్పితాలు, ఉన్నట్టు ఉండదు. కల్పితాలు, కలిపి చెరిపే బోధ వాక్యానికి విరోధమైనది. ఇది మనల్ని ఏం చేస్తుంటే చాలా డేంజర్, చాలా మనల్ని నాశనానికి తీసుకుపోద్ది. అందుకనే ఆరోగ్యకరమైన బోధ మనల్ని ఏం చేస్తుంటే మనల్ని పొడుస్తుంది, సరి చేస్తుంది. వింటున్నారా? మనల్ని పొడుస్తుంది, సరి చేస్తుంది. మనల్ని మనం కడుక్కోవడానికి ఒప్పింపజేస్తుంది. బోధ కూడా మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? మోసం చేస్తుందంట. ఇది మర్చిపోదు ఎప్పటికీ. ఇంకేం మోసం జరుగుతుంది ఇంకా దేంట్లో? 1 యోహాను 1:8 మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల. ఎలా జరుగుతుంది మోసం? ఇంకా నాలో పాపం లేదబ్బాగా, నేను అంతా పవిత్రంగానే మాట్లాడుతున్నా, పవిత్రంగానే జీవిస్తున్నా అని మోసపోతా అంటాం కదా. మనం ఎక్కడున్నాం చెప్పండి? మనం ఎక్కడున్నాం? పాపలోకంలో ఉన్నాం. వింటున్నారా? పాపలోకంలో ఉన్నాం. మనం మాట్లాడితే మాటల్లో పాపం ఉంది, చూపుల్లో పాపం ఉంది, ఆలోచనలో పాపం ఉంది, ఇనికిడిలో పాపం ఉంది, మన నడవడిలో పాపం ఉంది. పాపం లేదా? లేదు, నేను పవిత్రుని అని ఎవరు చెప్పగలరు? వింటున్నారా? ఈ పాపలోకంలో ఉన్న మనము ఇహలోక మాలిన్యం అంటకుండా ఎలా బ్రతకాలా? పరిశుద్ధంగా బ్రతకాలి. ఈ లోకములో పాపములో ఉన్నప్పటికీ పాపమును ఏం చేయాలా? కడుక్కుంటూ. ఎలా కడుక్కోవాలి? పాపాన్ని ఎలా కడుక్కోవాలి? వాక్యం ద్వారా. వింటున్నారా? వాక్యం ద్వారా కడుక్కోవాలా.
పరిశుద్ధాత్మ కూడా మనల్ని కడుగుతుంది. మన లోపల ఉంటున్న మనల్ని కడుగుతూ ఉంటుంది. వాక్యం కూడా కడుగుతుంది. వింటున్నారు? వాక్యం అనే ఉదక స్నానం అని రాయబడింది. వాక్యం అనే ఉదక స్నానం చేత మనం పవిత్రపరచబడుతూ ఉంటాం. కాబట్టి అందుకనే మనం పాపము లేని వారమని చెప్పుకునేడలా మనల్ని మనమే మోసపరుచుకుంటూ ఉంటాం. మనల్ని మనమే మోసం. ఎన్ని విధాలు జరుగుతుంది మోసం? ఇప్పుడు చెప్పండి. మోసం ఎన్ని విధాలు జరుగుతుంది? అబద్ధ ప్రవక్తలు, ఇంకా వ్యర్థమైన మాటల ద్వారా, ఇంకా చక్కని మాటలతో, ఇంకా చెప్పండి. బోధ, అనుకూలమైన బోధ ద్వారా. మనకు అనుకూలంగా ఉండకూడదు ఎప్పటికీ బోధ. ఇది తప్పు. అది అసలు మనం మందిరానికి వచ్చేది దేనికి? ఎందుకు? వాక్యము ఊరక వింటున్నామంటే వింటున్నామనే. దేనికి వస్తున్నాం మందిరానికి? వాక్యంతో సరిచేయబడి, వాక్యంతో పొడవబడి, వాక్యంతో గుచ్చబడి, వింటున్నారా? వాక్యంతో మనము ఉతకబడాలా. వాక్యము అనే సబ్బు మనల్ని ఏం చేస్తుంది? మన మరకలను, మన దోషాన్ని ఏం చేస్తుంది? చూపిస్తుంది, మనల్ని తుడుస్తుంది. అలాంటి వాక్యం మనకు కావాలి. కానీ ఏదో సంతోషపెట్టే వాక్యం, మోసపరిచే వాక్యం చెప్పుకొని పోతే ప్రయోజనం ఏంటి? వింటున్నారా? వాక్యము ద్వారా, వాక్యం సరైన బోధ, వాక్యానుసరమైన బోధ కాకపోతే మనం మోసపోయినట్టే. తర్వాత ఇంకా యాకోబు రాసిన ఇంకా చెప్పండి. చక్కని మాటలతో మోసం చేస్తారు. బోధ ద్వారా కూడా మోసపోయే ప్రమాదం ఉంది. ఇంకా 1 యోహాను 1:8 మనం పాపము లేని వారిని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. ఇంకా యాకోబు రాసిన పత్రిక 1:22 యాకోబు రాసిన పత్రిక 1:22 అబ్బా, వాక్యం వినడమే కాదు, వినేటప్పుడు కూడా మోసం జరుగుతుందంట. ఏ మోసం? వింటున్నామని మోసపోతుంటామంట. మనసు ఎంత బాగుంది చూడమాట. మీరు వినువారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు అబ్బా, మోసం జరుగుతుందాడా? ఎలా జరుగుతుంది? వింటున్నాం అన్నట్టుంది కానీ ఆ మాట లోపలికి పోవడంలే. ఏవో ఆలోచన, పనికి వాళ్ళ చెత్త అంతా పెట్టుకొని వచ్చేటో లోపల. వింటున్నారా? మందిరంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలా? ఎన్నో సమస్యలు ఉండొచ్చు మనకు. ఆ డోర్ బయటే ఉండాలి. అవి చెప్పులు ఇడిచిపెట్టి లోపలికి వస్తామా? ఇడిచి వస్తామా? అలాగే మన లోపల ఉన్న చెత్త చెదారము ఇదంతా ఉన్నప్పటికీ దీని ఏం చేయాలా? అక్కడ ఇడిచిపెట్టేసి లోపలికి రావాలి. ఎలా సాధ్యం ఇదంటే, ముందు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నీ మాటలు నేను వినున్నట్లు వినే చెవులు నాకు దయచేయి. లేనిపోయిన ఆలోచనలు, లేనిపోయిన తలంపుల ద్వారా నేను వినలేకపోతున్నా ప్రభువా, నాకు సాయం చేయి. వింటున్నానని నేను అందరినీ మోసం చేస్తున్నా కానీ నా లోపలికి వాక్యము పోవడం లేదు. నన్ను సరిచేయి ప్రభువా. నాకు నీ వాక్యం ఏది కూడా నేను మిస్ కాకుండా ప్రతిదీ నేను వినాలి, నేను వాక్య ప్రకారం ప్రవర్తించాలి, నాకు సహాయం చేయని మొదట మనం ప్రార్థన చేసుకుంటాం. అలా చేసుకొని సిద్ధపడాలి, ప్రిపేర్ కావాలి. దావీదు కూడా ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కళ్ళు తెరువు. చదువుతున్నామని మోసపోతున్నాం కానీ ఇందులో దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం. చదువుతున్నాం కానీ ప్రభువును చూడలేకపోతున్నాం. అక్షరం కనపడుతుంది కానీ అక్షరంలో ఉన్న భావం కనపడడం లేదు. బైబిల్ చదువుతున్నాం, కళ్ళు ఉన్నాయి మనకు, అందరికంటే బాగున్నాయి కళ్ళు. ఈ కళ్ళు తప్ప ఈ కళ్ళు కాక మళ్ళీ ఇంకా 2 కళ్ళు కూడా పెట్టుకుంటాం, అద్దాలు. వింటున్నారా? భూతద్దాలు కూడా పెట్టుకుంటాం, ఇంకా 2 కళ్ళు పెట్టుకొని ఏం చేస్తాం? చదువుతా అంటాం. అక్షరాలు కనపడతా అంటే కానీ అక్షరములో ఉన్న భావము కనపడదు. బైబిల్ చదివిన అంటే నీకంటే నేను ఎక్కువ చదివిన బైబిల్ అంటాం. నువ్వన్నా చదివినో లేదో కానీ నేను మొత్తం 2-3 అధ్యాయాలు నేను మొత్తం చదివి వచ్చినని మోసపోతా అంటాం. అందులో ఉన్నది ఏం కావాలా?
భావము, అలంకార రూపం, అదేమంటారు అలంకార రూప అదేమంటారు ఈ వాక్యము, ఈ అక్షరంలో ఉన్న అలంకార రూపంలో ఉన్న అక్షరం అలంకార రూపంలో రాయబడుతూ వచ్చింది. భావం ఉంది అందులో. ఆ భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి శక్తి కావాలా. అందుకని దేవుని దగ్గరికి వచ్చిన మొదట అడగాల. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమంటాడు, చెవి గలవాడు ఆత్మ చెప్పే మాటలు వినుగాక. చెవి గలవాడు వినుగాక అంటే చెవులు అందరికి ఉన్నాయా లేవా? అందరికి ఉన్నాయి, కానీ వింటున్నామని మోసపోతున్నాం అందరం. ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. వింటున్నావా? చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతాడు. నరపుత్రుడా, నేను నీతో మాట్లాడదాను, నువ్వు చక్కగా నిలువు అంటాడు. చూడండి ఆ మాట. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడేదను. దేవుడు మాటలు వినాలా, ఈ హృదయంలో ఉండాలంటే ఎలా ఉండాలి చెప్పండి? చక్కపరుచుకోవాలా. లేనిపోని సమస్యలు పెట్టుకొని, లేనిపోని అన్ని మనసులో పెట్టుకుని, అవి పెట్టుకొని వస్తే బుర్రకు ఎక్కుతుందా వాక్యము? వింటున్నా? ఎక్కుతుందా? అవన్నీ తీసిపడేయాలా. వింటున్నారా? మన జ్ఞానం తీసిపడేయాలా. కాబట్టి వాక్యం, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వాక్యం మీద మన కాన్సెప్ట్ ఉండాలా. ఇక్కడ కూర్చుండగా మనసు ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటుంది. నిజమేనా? అయ్యో అక్కడ ఏం జరుగుతుందో, వీళ్ళు ఏం చేస్తున్నారో, అక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఏం చేస్తు కూర్చొని మీ బాడేమో ఈడే ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటుంది. ఎలీషా అంటాడు, నా మనసు నీతో కూడా రాలేదా? అంటే మనసు ఏం చేస్తా? సంచారం చేస్తూ ఉంటుంది. పోయి మనసు ఏం చేయాలా? నిలపాలా. ఎక్కడ నిలపాలా? వాక్యం మీద నిలపాల. మనస్సు వాక్యం మీద నిలపాల. మనం ఎక్కడ మోసపోతున్నామంటే వింటున్నామని మోసపోతున్నాం. వింటున్నాము అని మోసపోతుంటే ఏమి వింటున్నావో అయినా చూసుకోవాలంట. మార్క్స్ వారు చూడండి 4:24. మీరు ఏమి వింటున్నారో చూసుకోవాలి జాగ్రత్తగా. వింటున్నామంటే సరిపోద్దే? ఏమి వింటున్నారు? వింటున్నామంటే ఏమి వింటున్నావు? 4:24. 4:24 మార్క్. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. చాలు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా. వింటున్నామంటే సరిపోతుందా? యేసుప్రభు ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు యేసుప్రభు? మీరేమి వింటున్నారో చెప్పండి. జాగ్రత్తగా. అజాగ్రత్తగా కూడా వినకూడదంట. ఎలా ఉండాలా వినేటప్పుడు? జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త. ఏమి వింటున్నామో జాగ్రత్తగా వినాలా. వింటున్నారా? ఒకసారి ఒక అక్క మందిరానికి మరి తాగుడుబోతు భర్తతో సంసారం చేస్తూ మందిరానికి వస్తూ ఉంది. ఆదివారము భర్త ఏం చేస్తుంటే మంచిగా కూర తెచ్చిండు, ఇంటికి చేసి పెట్టాలా నువ్వు అని ఆయన పట్టిండు. లేదు నేను మందిరానికి పోతా, కొత్త ఆయన వాక్య ప్రసంగికుడు వచ్చిండు, కొత్త సేవకుడు వచ్చిండు, వాక్యం వినాలా అని చెప్పేసి అంటే ఆ తాగుడు పోతే ఆయన కూడా ఏమో మనసు మారి, అవునా అటైతే పోయిరాపో, నేను చేసుకుంటా పో అని పంపించిండు. కొత్త ఆయన వచ్చిండన్నావు కదా, మంచిగా వాక్యం చెప్తాడు అన్నావు కదా, సరే పోయిరాపో, నేను చేసుకుంటా పో అని చెప్పేసి పాప ఆయన మంచిగా పంపించిండు. నువ్వు పోయి ఏం చెప్పిండో మళ్ళీ నాకు చెప్పాలా నువ్వు అన్నాడట. ఇటుదా ఏం చెప్పిండో నువ్వు నాకు చెప్పాలా. ఆమె వచ్చింది, పాపం వచ్చింది గోడ కానుకున్నది, ఇట్లే వెనకాల గోడ కానుకొని ఉంది. స్టార్టింగు సేవకుడు ఏం చేసినట్ట, అందరూ వచ్చిండ్రా అంటే వాక్యం స్టార్ట్ చేయడానికి ఏమంటున్నాడు, అందరూ వచ్చినారా అనే మాట విన్నదంట కూర్చున్నప్పుడు. ఇంకా కళ్ళు మూతపన్నాయి. ఆమెన్ అని వాళ్ళకి అందరు లేచిపోయిన ఆమె ఆడే ఉంది. అందరు పోయినారా అన్నాడట. ఆ మాట విన్నదట. లేచి ఇంటికి పోయింది. అన్న అడిగిండు, ఏం విన్నావు మరి? ఎంత నాకు అన్నం కూడా చేసి పెట్టకుండా, కూర చేసి పెట్టకుండా నేను చాలా ఇబ్బంది చేసిన నిన్ను, అదే పనిగా నిన్ను పంపించిన చర్చికి, ఏమి లేచినావు అంటే ఆమెమన్నది, అందరూ వచ్చినారా, అందరూ పోయినారా అన్నదట. ఇదేనా నువ్వు విన్నది? ఇదేనా విన్నది?
అందరూ వచ్చినారా, అందరూ పోయినారా అంటే మిగతా మధ్యలో ఏమైపోయింది? ఇవి ఎక్కడికో వెళ్ళిపోయేది చల్లగా గాలికి. కొంతమందికి మందిరంలోకి వచ్చిన తర్వాత నిద్ర వస్తుంటుంది బాగా, వింటున్నారా? ఎక్కడికో వెళ్ళిపోయింది. కాబట్టి వాక్యం వినేటప్పుడు ఏమి వింటున్నామో ఏం చేయాలా? జాగ్రత్తగా చూసుకోవాలంట. మోసం జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్తాడు, నా రాకడకు సూచనలు ఏవి అంటే మోసం చేయుదురు. ఎలా చేస్తారంట? ఎక్కడెక్కడ జరుగుతుంది మోసం? ఇర్మియా గ్రంథంలో జరిపి చూద్దాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో చదవండి. 8:10 నిదానంగా చదువు. అల్పులేమి, గనులేమి, ఇంకా అందరూ మోసం చేసి దోచుకునేవారు. ప్రవక్తలేమి, యాజకులేమి, అందరూ వంచకులు. సమాధానము లేని సమయంలో సమాధానం అని చెప్పి మోసం చేస్తారంట. చాలు. ఎక్కడెక్కడ జరుగుతుంది ఇప్పుడు చెప్పండి? మోసం ఎక్కడెక్కడ జరుగుతుంది చెప్పండి? సేవకులలో కూడా మోసం జరుగుతుంది చూడండి. అలుపులేమి, గనులేమి, ఇంకా తర్వాత ప్రవక్తలేమి, యాజకులేమి, ఏం జరుగుతుందట? అందరూ వంచకులు మోసం చేస్తున్నారట. మోసము అనే మాట ఎక్కడ స్టార్ట్ అయింది? ఏదైనా తోట నుండి స్టార్ట్ అవుతూ వచ్చింది. అక్కడి నుండి మోసం అనేది జరుగుతూ వస్తూ ఉంది. అందుకనే యేసుప్రభు రాకడలో మనము యేసుప్రభువుకు చెందుతామో లేదో అని కూడా పౌలు గారు భయపడుతున్నాడట. 11వ అధ్యాయము 3వ వచనం, 2 కొరింథీ 11వ అధ్యాయము 2-3 వచనం చూద్దాం. దేవాసక్తితో మేడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమని భయపడుచున్నాను. అబ్బా, ఓ దైవజనుడు అవ్వనే మోసం చేసిందంటే మోసం అని ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది మోసం? ఏదైనా తోటలో స్టార్ట్ అయింది మోసం. ఏదైనా తోటలో స్టార్ట్ అయ్యి ఎక్కడికి వస్తుంది? యేసుప్రభు రాకడకు వచ్చింది. యేసుప్రభు రాకడ దినాల్లోకి వచ్చేసింది ఈ మోసం అనేది. అందరిలో ఉంది ఈ మోసం. వింటున్నారా? మనల్ని మోసపరిచి యేసుప్రభువుకు చెందకుండా చేయాలన్నది సాతాను యొక్క పన్నాగం. అందుకనే కొన్ని హెచ్చరికలు పౌలు గారు మరి తీతుకు ఇచ్చిండు. ఏమని? మీ ఉపదేశము మోసం లేనిదిగా ఉండాలి అని చెప్పి. అంటే మోసం అనేది చాలా డేంజర్. మోసం అనేది ఏంటి? చాలా డేంజర్. ఇది మోసం అనేది చాలా డేంజర్. అందుకనే ఈ మోసం నుండి మనం ఏం చేయాలా? విడిపించబడాలి. మోసం నుండి మనం మేలుకోవాలి, విడుదల పొందాలి. కొన్ని విషయాలు చూద్దాం బైబిల్ నుండి. తీతు 2వ అధ్యాయం 8వ వచనంలో ఉపదేశములో మోసం ఉండకూడదు, మోసం చేయకూడదు ఉపదేశం ద్వారా. తర్వాత చూడండి ఎలా మోసం జరుగుతుందో కొన్ని విషయాలు, కొన్ని వచనాలు. తీతుకు 2వ అధ్యాయం 8వ వచనం. తీతు మన గురించి చెల్మాడలు ఏది చెప్పనేక సిగ్గుపడుకున్నట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార విషయమై మాదిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశం నీ ఉపదేశము ఎలా ఉండాలా? మోసము లేనిదిగా ఉండాలి. నీ ఉపదేశం, నీ వాక్య బోధ ఎలా ఉండాలా? మోసము లేనిదిగా ఉండాలా. ఉపదేశంలో మోసం ఉండకూడదు. ఇంకా మనం ఏం మోసం చేస్తుందంటే ఉపదేశం మోసం చేస్తుంది. వాక్యం చెప్పే బోధలు కూడా మోసయుక్తమైన మాటలతో పలువురిని మోసపరుస్తారంట. అందుకనే మనకు ఆరోగ్యకరమైన బోధ, మన పరలోకం చేర్చే బోధ ఏదంటే ఆరోగ్యకరమైనది, మోసం లేనిదై ఉండాలా. కాబట్టి ఇంకా ఏం చేస్తుందంటే మన హృదయ గర్వము కూడా మోసం చేస్తుంట. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మన హృదయంలో గర్వం ఉంటుంది. ఏంటి ఆ గర్వము? నేను అనేది ఏంటి? నేను తగ్గించుకోవడం ఏంది? నేను ఇక్కడ పని చేసేది ఏంది?
గర్వం అన్నమాట. ఇది చావాలా. గర్వం అనేది మనల్ని ఏం చేస్తుంటే మనల్ని మోసం చేస్తుంది. కొన్ని చూడండి, ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. అత్యున్నతమైన పర్వతాల మీద ఆసీనుడయుండి కొండ సందుల్లో నివసించువాడా, నన్ను క్రిందికి పడదోయగలవాడెవడని అనుకునేవాడా, నీ హృదయ గర్వం చేత నువ్వు మోసపోతుంది. చాలు. హృదయ గర్వము చేత మోసపోయే ప్రమాదం ఉంది. హృదయ గర్వం మన లోపల మనకు కనపడదు, బయటికి మన లోపల మనకు తెలియకుండానే సాతాను ముందే పెట్టేసిండు. ఈ లోకానికి మనం వస్తానే పుడతానే, ఈ లోకంలో పుడతానే మన లోపలికి సరుకంతా పెట్టేసిండు. లోపల ఏం సరుకు? నరకానికి తీసుకుపోయే సరుకు. ఏంటంటే నరకానికి తీసుకుపోయే సరుకు. అదే వాటిలో ఒక సరికే గర్వం, హృదయ గర్వం. గర్వం లేని వారంగా ప్రవర్తించాలి మనం. మన గర్వము మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? మోసం చేస్తుంది. వింటున్నారా? మోసం చేస్తుంది హృదయ గర్వం. ఇంకా 1వ అధ్యాయం 7వ వచనం ఓబద్య గ్రంథం. నీకు సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దులకు సంధి వరకు పంపవేదు. నీతో సమాధానం ఉన్న వారిని మోసపుచ్చి నీకు బలాత్కారం చేయదు. ఎందుకు? మనం మోసం చేస్తాం కనుక. మనతో ఉండే ప్రవక్తలు అవసరం అంటారా? బైబిల్లో పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రవక్తలు, దేవుని సంపూర్ణమైన వాక్యం వచ్చిన తర్వాత కూడా ప్రవక్తలు ఉన్నారంటే, ప్రవక్తలు ఉన్నారు, ఇంకా ప్రవచిస్తారంట. వ్యర్థమైన మాటలు పలికి సుధాగ్రాములకు నిర్ధారితమైన దర్శనం కలిగినవి, మోసంతో కలల భావం చెప్పి, మోసముతో కలల భావాలు చెప్పి మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మాయకల భావం చెప్పి ఓదార్చిరి. చాలు. ఎలా చేస్తారంట? మోసకరమైన కలల భావాలు చెప్పి పలువురిని మోసం చేసే దినాల్లో మనం ఉన్నాం. ఇంకా ధనం కూడా మోసం చేస్తుంది. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 19వ వచనంలో మన ధనం కూడా మనల్ని ఏం చేస్తుందంట? మోసం చేస్తుంది. ధన మోసము ద్వారా ఐహిక విచారణ వలన అది అణిచివేయబడిందని మనం ఉపమానాల్లో చూస్తూ వచ్చినాం. మా ప్రస్తాపన ఎందుకు చూడండి. ధన మోసము, ధనములో కూడా ఏముంది? మోసం. ధనం కూడా మనల్ని మోసం చేస్తుంది. ఇస్కరియోతు యూదాను 30 ఎండి నాణేలకు మోసం చేయలేదా? ధనం. అట్లా ఎంతోమందిని, ప్రపంచంలో ఎంతోమందిని. అందుకని ధనం చూసి మోసపోవద్దు. 4:19 వచనంలో మీరు వాక్యమును గాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యం అంచడం వలన అది నిస్మలమగును. చాలు. ధనము కూడా మోసం చేస్తుంట. రోమ 16:18 వచనములో వారి ఇంపైన మాటల ద్వారా మోసం చేసి మోసకరమైన బోధలు చేసి మాటలు చెప్పి మోసం చేసే పరిస్థితి చివరి దినాల్లో మనకు కనపడుతున్నాయి. ఇంకా నిరర్ధకమైన మాటలు. కొలస్సీ 2వ అధ్యాయం 8వ వచనములో, కొలస్సీ 2:8లో నిరర్ధకమైన తత్వ జ్ఞానము చేత మోసం చేస్తారంట. నిరర్ధకమైన అంటే అర్థము లేని జ్ఞానం, అర్థము లేని భాషలు, అర్థము లేని సందర్భాలు, విషయాలు చెప్పి మనల్ని మోసం చేస్తారంట. వింటున్నారా? కాబట్టి మనం చెప్పినప్పుడు అందుకే ఇవన్నీ మనం గుర్తుపట్టాలంటే మనకు వాక్యం అనేది ఆరోగ్యకరమైన బోధ మనకు అవసరం. ఇది మనం గుర్తుపట్టాలి. మోసం జరుగుతుందని మనం ఎప్పుడు గుర్తుపడతామంటే సత్యమైన వాక్యం ఉన్నప్పుడే మనం అసత్యమేదో గుర్తుపట్టగలం. అదనమాట.